అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఉడిపి టిఫిన్స్ అంటే కర్ణాటకలో మాత్రమే కాదు, మన సౌత్ ఇండియా మొత్తం చాలా ఫేమస్. ఆ రెసిపీస్లో ఉండే ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ మన అందరం చాలా ఎంజాయ్ చేస్తాం. అందుకే నేను మీకు ఈరోజు అలాంటి 2 ఫేమస్ ఉడిపి రెసిపీస్ని చూపించబోతున్నాను. అందులో ఒకటి మైసూర్ మసాలా దోశ, ఇంకొకటి గోలీ బజ్జీ. సో రండి ఈ 2 రెసిపీస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మైసూర్ మసాలా దోశ కోసం ముందుగా నేను ఒక స్పైసీ రెడ్ చట్నీని చేయబోతున్నాను. దీనికోసం నేను 25 బ్యాద్గి ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీ దగ్గరవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయలని కూడా వాడుకోవచ్చు. అవి కూడా లేకపోతే మామూలు ఎండుమిరపకాయలని వాడుకోవచ్చు. కాకపోతే అవి కారంగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను 4 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. మీ దగ్గర చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉంటే సుమారుగా 8 వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా ఒకసారి రుబ్బాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా అయ్యేట్టు చట్నీని రుబ్బాలి. చూస్తున్నారు కదా కారం చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఆలు మసాలా చేయడం కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి. అలాగే చిన్నగా తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క వేసి చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 5 బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత సుమారుగా 1/2 కప్ నీళ్లు ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాషర్తో వీటిని లైట్గా మ్యాష్ చేయాలి. అప్పుడే దోశలకి కావాల్సిన సాఫ్ట్ మసాలా తయారవుతుంది. మీకు కావాలంటే పెద్ద గరిటెతో కూడా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆలు మసాలా చాలా చక్కగా తయారైంది. దీన్ని ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒక్కసారి కలపాలి. పొయ్యి కట్టేసి ఆలు మసాలాని పక్కన పెడుతున్నాను. దోశ వేయడానికి ఒక పెనాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత ఒక గరిటెతో దోశ పిండిని తీసుకుని ఇలా మామూలు దోశలానే వేసుకోవాలి. అట్లకాడతో దోశని అన్ని వైపులా ఇలా ఈవెన్గా చేసుకోవాలి. దోశకి చుట్టూ ఇలా కొంచెం నూనె వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం చట్నీని కొద్దిగా తీసుకొని దోశ పైన స్ప్రెడ్ చేస్తూ రాయాలి. దీనిపైన ఇంకా కొంచెం నూనె వేయాలి. దోశ కాస్త వేగిన తర్వాత తయారు చేసిన ఆలు మసాలాని దోశకి ఒకవైపు మాత్రమే పెట్టాలి.
దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర వేసి దోశని ఇలా ఇంకొక వైపు నుంచి ఫోల్డ్ చేయాలి. అంతే, అద్భుతమైన మైసూర్ మసాలా దోశ తయారైనట్టే. మీకు నచ్చిన చట్నీలతో దోశని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. గోలీ బజ్జీ చేయడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ బాగా చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకులు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి అంతా బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్ చిలికిన పెరుగుని వేసుకోవాలి. పెరుగుని ఇందులో వేసే ముందు చిలికితే బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి బాగా కలపాలి. ఇందులో నీళ్ళని ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. పిండి మిశ్రమం తయారైపోయింది కాబట్టి బౌల్కి ఒక మూత పెట్టి దీన్ని 3 గంటల పక్కన పెట్టి పులియబెట్టాలి. 3 గంటల తర్వాత చూస్తే మీకు పిండి పులిసి సాఫ్ట్గా చక్కగా కనిపిస్తుంది. ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసి అంత బాగా కలపాలి. చూస్తున్నారు కదా పిండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా లూజ్గా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇది మరీ జారుగా ఉండకుండా అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా బజ్జీ పిండిలాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె వేడి చేయాలి. పిండి మిశ్రమంలో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని ఇలా నూనెలో బజ్జీలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే బజ్జీలు త్వరగా రంగు మారిపోకుండా లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇదే టెంపరేచర్ని బజ్జీలన్నీ వేగినంతసేపు కూడా మెయింటైన్ చేయాలి. వీటిని ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమంగా వేగుతాయి. చూస్తున్నారు కదా, బజ్జీలు ఇలా సాఫ్ట్గా ఉండి పొంగాలంటే పిండిని ఖచ్చితంగా పులియబెట్టాలి. ఇవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే, గోలీ బజ్జీ తయారైనట్టే. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు స్పెషల్గా టిఫిన్స్ చేసుకుని తినాలనిపించినప్పుడు ఈ రెసిపీస్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీటిల్లోకి చేసుకునే చట్నీ రెసిపీస్ లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిల్లో మీకు నచ్చిన చట్నీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.